స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలట. ఎవడడుగుతున్నాడు నీతో సెల్ఫీలు? ప్రజల కొరకు నేను ఉంటాను, అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? సనాతనం గొడవలు ఎందుకు మనకి? హిందువులు హిందూ పని చేయాలి, ముస్లింలు ముస్లిం పని చేయాలి, క్రిస్టియన్ పని చేయాలి. అందరం దేశంలో శాంతిగా ఉందాం. కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు 100 రోజుల్లో. ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట ఎదవ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. 13 లక్షల కోట్ల అప్పులు తెచ్చండి. 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వండి. ఇంటికి 15,000, 18,000, 20,000, 30,000 అన్నారు. ఉంది, అది ఇచ్చి చూపించండి. ఇప్పుడు దాకా మొదటి దానికి 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానిక ఈ లడ్డూ కాంట్రవర్సీ? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, దేవుడు క్షమించడు.